Welcome to Elite Dhananjay's Institute of Spoken English and Functional Grammar. This is Dhananjay. I am English teacher. Today I am going to explain to you wonderful topic in this video. You can get the more knowledge in this video. Okay, here I am going to show you, this is the table. In this table I am going to tell you difference among the present continuous and past continuous and future continuous. ఈ టేబుల్ ద్వారా మీకు ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ మధ్య డిఫరెన్స్ ఏమి, దాని తెలుగు సెంటెన్స్ ఎలా ఉంటుంది, మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏ యాక్షన్ని ఏ టెన్స్లో యూజ్ చేయాలి అనేది మీకు ఇక్కడ క్లియర్గా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో యూ హ్యావ్ టు వాచ్ ఇట్ అండ్ వెరీ క్లియర్లీ. ఇట్ హెల్ప్స్ టు యూ టు స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ వెరీ వెల్. అట్ ద సేమ్ టైమ్ you can find out the among the these continuous and tenses. Okay, here friends, okay, present continuous, past continuous, future continuous, we have to know about this. Present continuous tense is used for an action going on at present. అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న విషయాన్ని తెలియచెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ అట్ పాస్ట్. గతంలో కొద్ది సమయంలో ఏదైనా జరుగుతూ ఉన్నట్లయితే ఆ జరుగుతూ ఉన్న సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ గోయింగ్ ఆన్ అట్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఏదైనా ఒక విషయం జరుగుతూ ఉంటే దానిని తెలియచెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇంకొక రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రజెంట్ అంటే ఇప్పుడు, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండేది. ఇప్పుడు జరుగుతూ ఉన్న దానిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయొచ్చు. పాస్ట్ అంటే గతం, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండేది. గతంలో జరుగుతూ ఉన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉండేది. ఫ్యూచర్లో జరుగుతూ ఉన్న విషయాన్ని తెలియచెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, అట్ ద సేమ్ టైం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వర్బ్ ఈజ్ ఈజామార్ ప్లస్ V4. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వర్బ్ ఈజ్ వాజ్ వర్ ప్లస్ V4. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వర్బ్ ఈజ్ విల్ బీ ప్లస్ V4. దట్ యూ రిమెంబర్ ఇట్ very carefully. Okay, here with different pronouns, how to use these continuous tenses I am going to explain to you. You have to listen very carefully. Okay, here I am playing cricket. నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను. At present it is happening. At present it is going on. In the negative, I am not playing cricket. నేను క్రికెట్ ఆడడం లేదు. At present the work is not happening. Okay, ప్రస్తుతం జరగడం లేదు అది. For example, same sentence, and if you want to translate into the past continuous tense, I was playing cricket. నేను క్రికెట్ ఆడుతూ ఉంటిని. Okay, in the future, in the negative, I was not playing cricket. నేను క్రికెట్ ఆడుతూ ఉండలేదు. చూడండి, నేను ఆడుతూ ఉంటిని అంటే గతంలో నేను క్రికెట్ని ఆడుతూ ఉంటి అంటే కొద్ది కాలం పాటు ఆడుతూ ఉంటి. ఓకే, కాబట్టి గతంలో జరుగుతూ ఉన్న యాక్షన్ని తెలియచెప్పడానికి ఇక్కడ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయడం జరిగింది. Same sentence we translate into the future continuous tense. Future continuous tense, I will be playing cricket. నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఓకే, ఇన్ ద నెగిటివ్, I will not be playing cricket. నేను క్రికెట్ ఆడుతూ ఉండను. ఓకే, అంటే భవిష్యత్తులో కొద్ది కాలం పాటు జరుగుతూ ఉన్న విషయాన్ని తెలియచెప్పడానికి మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయొచ్చు. ఇటు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు యూజ్ చేస్తాం. ఐఎమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇన్ ద పాస్ట్, ఐ వాజ్ స్పీకింగ్, నేను మాట్లాడుతూ ఉంటుంది. ఇన్ ద ఫ్యూచర్, ఐ విల్ బీ స్పీకింగ్, నేను మాట్లాడుతూ ఉంటాను. అంటే ప్రస్తుతం, గతం అండ్ భవిష్యత్తు. ఓకే, లైక్ వీ కెన్ యూజ్ దీస్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ యూజ్ విత్ వీ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాము. వీ ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడడం లేదు. అగైన్ ఆఫ్టర్వర్డ్స్, ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, వీ వర్ ప్లేయింగ్ క్రికెట్. మేము క్రికెట్ ఆడుతూ ఉంటిమి. We were not playing cricket. మేము క్రికెట్ ఆడుతూ ఉండలేదు. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, we will be playing cricket. మేము క్రికెట్ ఆడుతూ ఉంటాము. We will not be playing cricket. మేము క్రికెట్ ఆడుతూ ఉండము. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ దీస్ అండ్ 3 కంటిన్యూస్ టెన్సెస్. ఓకే, ఈ 3 కంటిన్యూస్ టెన్సెస్కి డిఫరెన్స్ని మీరు ఈజీగా అబ్జర్వ్ చేయగలరు ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ద్వారా. అనదర్ వన్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అట్ ప్రజెంట్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, వాళ్ళు క్రికెట్ ఆడడం లేదు. అట్ ప్రెజెంట్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, దే వర్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే అని చెప్పుకోవచ్చు మనం. వాళ్ళు నిన్న క్రికెట్ ఆడుతూ ఉండేది. దే వర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న క్రికెట్ ఆడుతూ ఉండలేదు.
అంటే గతంలో ఆ పని జరుగుతూ ఉండలేదు అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తున్నాం. ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ దే విల్ బీ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, ఇక్కడ దే విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఓకే, నెగిటివ్ దే విల్ నాట్ బీ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండరు. అంటే భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంది అని తెలియచెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఫ్యూచర్ టెన్స్ ఏదైనా కానీ అది ఊహించి చెప్పడానికి, అంటే ఊహించి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు రేపు క్రికెట్ ఆడుతూ ఉంటారు అనేది వాళ్ళు రేపు ఆడొచ్చు ఆడకపోవచ్చు, కానీ ఊహించి మనం రేపు ఆడుతూ ఉంటారు అని చెప్తున్నాం. సో ఫ్యూచర్ టెన్సెస్, సింపుల్ ఫ్యూచర్ కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ ఆర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఈ 4 టెన్స్లు కూడా ఓకే ఊహించి చెప్తాము. ఓకే, అది రియల్గా జరగవచ్చు జరగకపోవచ్చు. ఓకే, రిమెంబర్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. అగైన్ ఆఫ్టర్వర్డ్స్, అండ్ ప్లూరల్ నౌన్. విత్ ప్లూరల్ నౌన్ హౌ టు యూస్ దీస్ కంటిన్యూస్ టెన్సెస్. ప్లూరల్ నౌన్ స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, విద్యార్థులు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, విద్యార్థులు క్రికెట్ ఆడడం లేదు. ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్టూడెంట్స్ వర్ ప్లేయింగ్ క్రికెట్, స్టూడెంట్స్ క్రికెట్ ఆడుతూ ఉండిరి. స్టూడెంట్స్ వర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, స్టూడెంట్స్ క్రికెట్ ఆడుతూ ఉండలేదు. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ స్టూడెంట్స్ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, విద్యార్థులు క్రికెట్ ఆడుతూ ఉంటారు. స్టూడెంట్స్ విల్ నాట్ బీ ప్లేయింగ్ క్రికెట్, విద్యార్థులు క్రికెట్ ఆడుతూ ఉండరు. ఓకే, లైక్ వీ కెన్ యూజ్ విత్ ది అండ్ ప్లూరల్ నౌన్తో ఇలాగ మనము యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఈ టేబుల్ వల్ల మనకు చాలా ఈజీగా కంటిన్యూస్ టెన్సెస్ మధ్య డిఫరెన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇది టేబుల్ మీకు వేసి మళ్ళీ చెప్తున్నాను అంటే, ఓకే, లాస్ట్ వీడియోస్లో మనకు అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించి సపరేట్గా వీడియోస్ చేశాం. ఓకే, ఆ 3 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఇంకా చాలా చక్కగా అర్థమవుతుంది. అగైన్ ఆఫ్టర్వర్డ్స్, హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, అతడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, అతడు క్రికెట్ ఆడడం లేదు. ఓకే, ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, అతడు క్రికెట్ ఆడుతూ ఉండను. హీ వాజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, అతడు క్రికెట్ ఆడుతూ ఉండలేదు. ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ హీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతూ ఉంటాడు. హీ విల్ నాట్ బీ ప్లేయింగ్ క్రికెట్, అతడు క్రికెట్ ఆడుతూ ఉండడు. అగైన్ షీ ప్రొనౌన్తో చూద్దాం. షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడుతూ ఉంటుంది. షీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడుతూ ఉండదు. ఓకే, అగైన్ ఆఫ్టర్వర్డ్స్, షీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడుతూ ఉండింది. షీ వాజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడుతూ ఉండలేదు. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ షీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడుతూ ఉంటుంది. షీ విల్ నాట్ బీ ప్లేయింగ్ క్రికెట్, ఆమె క్రికెట్ ఆడుతూ ఉండదు. ఓకే, లైక్ వీ కెన్ యూస్. ఓకే, అగైన్ ఆఫ్టర్వర్డ్స్ ఇట్ ప్రొనౌన్తో యూజ్ చేసినప్పుడు ఇట్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, ఇది క్రికెట్ ఆడుతూ ఉంది. ఇట్ ఈస్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, ఇది క్రికెట్ ఆడడం లేదు. ఇట్ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, ఇది క్రికెట్ ఆడుతూ ఉండింది. ఇట్ వాజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, ఇది క్రికెట్ ఆడుతూ ఉండలేదు. ఓకే, ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇట్ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, ఇది క్రికెట్ ఆడుతూ ఉంటుంది. ఇట్ విల్ నాట్ బీ ప్లేయింగ్ క్రికెట్, ఇది క్రికెట్ ఆడుతూ ఉండదు. ఇక్కడ ఇట్ యూజ్ చేసినాక ఇక్కడ ప్లేయింగ్ అన్నిటికీ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ యూజ్ చేసాం. ఇక్కడ అదర్ వర్బ్ యూజ్ చేసినప్పుడు ఇంకా చక్కగా మనకు మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఇట్ అంటే యూ హ్యావ్ టు ఫీల్ ఇట్ ఈస్ అ రోబో. ఓకే, రోబో క్రికెట్ ఆడుతూ ఉంటుంది, రోబోట్ క్రికెట్ ఆడుతూ ఉండింది, రోబో క్రికెట్ ఆడుతూ ఉంటుంది అని మనం ఇలాగా ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం అనుకోవచ్చు. ఓకే, అగైన్ ఆఫ్టర్వర్డ్స్ అండ్ హౌ టు యూజ్ ద సింగులర్ నౌన్ ఇన్ ద కంటిన్యూస్ టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ధను ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, ధను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ధను ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, ధను క్రికెట్ ఆడడం లేదు. అగైన్ ధను వాజ్ ప్లేయింగ్ క్రికెట్, ధను క్రికెట్ ఆడుతూ ఉండెను. ధను వాజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, ధను క్రికెట్ ఆడుతూ ఉండలేదు. అండ్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ధను విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, ధను క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ధను విల్ నాట్ బీ ప్లేయింగ్ క్రికెట్, ధను క్రికెట్ ఆడుతూ ఉండడు. లైక్ వీ కెన్ ఫార్మ్ ది అండ్ సెంటెన్సెస్ ఇన్ ద కంటిన్యూస్ టెన్సెస్ అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫ్రెండ్స్. ఓకే, అట్ ద సేమ్ టైం కంటిన్యూస్ టెన్సెస్లో ఎలా క్వశ్చన్ అడగాలి, ఓకే ఎలా ఆన్సర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద డిఫరెన్స్ అమాంగ్ దీస్ 3 కంటిన్యూస్ టెన్సెస్. ఈ 3 కంటిన్యూస్ టెన్సెస్లో క్వశ్చన్ ఎలా ఉంటుంది వన్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. ఇక్కడ మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ బిగిన్ విత్ ద హెల్పింగ్ వర్బ్. ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఆర్తో బిగిన్ కావాలా. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ వాజ్ వర్బ్ కాబట్టి వాజ్ వర్బ్తో బిగిన్ కావాలా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ హెల్పింగ్ వర్బ్ విల్ కాబట్టి ఇక్కడ విల్తో బిగిన్ కావాలా.
that you remember it very carefully. For example, QP question positive sentence ఒక క్వశ్చన్ తయారు చేద్దాం ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్? అతడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడా? అట్ ప్రజెంట్ ఈజ్ హీ ప్లేయింగ్ క్రికెట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఎస్, అవును అని చెప్పాలనుకో, దెన్ ఎస్ హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, అవును అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ నో, నో హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడడం లేదు. ఓకే, అగైన్ afterwards we have to use the past continuous tense question. వాజ్ హీ ప్లేయింగ్ క్రికెట్? అతను క్రికెట్ ఆడుతూ ఉండేనా అంటే గతంలో ఆడుతూ ఉండేనా? ఎస్, ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఎస్, ఎస్ హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, అతడు క్రికెట్ ఆడుతూ ఉండెను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ నో, నో హీ వాజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతూ ఉండలేదు అని చెప్పొచ్చు మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టెల్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ క్వశ్చన్, విల్ హీ బీ ప్లేయింగ్ క్రికెట్? అతను క్రికెట్ ఆడుతూ ఉంటాడా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఎస్, ఎస్ హీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతూ ఉంటాడు. నో హీ విల్ నాట్ బీ ప్లేయింగ్ క్రికెట్, అతను క్రికెట్ ఆడుతూ ఉండడు అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం హీ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేసాం. ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసి ప్లూరల్ హెల్పింగ్ ప్రొనౌన్ని యూజ్ చేసి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా క్వశ్చన్ ఫామ్ చేయాలి ఇక్కడ చూద్దాం మనం. ఓకే, హియర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆర్ దే ప్లేయింగ్ క్రికెట్? వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండేరా? వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఎస్, హౌ కెన్ యూ గివ్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? ఎస్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. నో దే ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సెంటెన్స్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, క్వశ్చన్ ఈజ్ వర్ దే ప్లేయింగ్ క్రికెట్? వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండిరా? అవును వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండ్రి అంటే ఎస్ దే వర్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండిరి. నో దే వర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండలేదు. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వీ ఫార్మ్ క్వశ్చన్స్ లైక్ విల్ దే బీ ప్లేయింగ్ క్రికెట్? వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారా? అవును వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారు అని చెప్పాలనుకుంటున్నప్పుడు ఎస్ దే విల్ బీ ప్లేయింగ్ క్రికెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ నో, నో దే విల్ నాట్ బీ ప్లేయింగ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండరు. ఫ్రెండ్స్, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ అండ్ వెరీ క్లియర్లీ యూ కుడ్ అండర్స్టాండ్ difference among these three continuous tense. Okay, it helps to you difference among the three continuous tenses. At the same time, how is the Telugu sentence in these three continuous tense, and you could understand now. At the same time, first you have to watch the present continuous, past continuous, future continuous and videos separately we did and uploaded in my YouTube channel. Afterwards, if you watch this video, you can get the more clearance in spoken English language. Okay, thank you friends. We meet in another video. Thank you very much all of you. Bye.